ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. ఎలానో తెలుసా? మొదటి దినవృత్తాంతముల గ్రంథములో 4వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. యబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడు. ఏమని మొరపెట్టాడంటే, నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి, ఇక్కడ అంటున్నాడు, నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించము అని యెహోవాకు ప్రార్థింపగా, ఆయన మనవి చేసిన దానిని యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. ఏమని ప్రార్థించాడు ఇజ్రాయేలు దేవుని కంటే, నీవు నన్ను సరిహద్దులను విశాలపరచుము. మొట్టమొదటగా నీవు నన్ను ఆశీర్వదించు. నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు ఏవైతే ఉన్నాయో వాటిని విశాలపరచు, పెద్దవిగా చేయి. నేను ఇరుకు మార్గంలో ఉన్నాను, నేను దారిద్రంలో ఉన్నాను, నన్ను ఆశీర్వదించు, నన్ను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుంచు. నీ చెయ్యి నాకు తోడుంచి ఎటువంటి కీడు రాకుండా నన్ను దానిలో నుండి తప్పింపు అని ప్రార్థించాడు. ఆయన చేసిన ప్రార్థన ఎంత ఉంది, ఎన్ని నిమిషాలు ఉందో చూడండి. అన్ని నిమిషాల ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు విని అతను ప్రార్థించిన దాన్ని అతను దయచేశాడు. అంటే అతన్ని ఆశీర్వదించాడు, అతని సరిహద్దులు విశాలపరిచాడు, దేవుని చెయ్యి అతనికి తోడుగా ఉంచాడు, ఏ కీడు రాకుండా అతన్ని అందులో నుంచి తప్పించగలిగాడు. మరి ఈ దినం నాడు నేను చేసే ప్రార్థన ఏ విధంగా ఉంది? ఇజ్రాయేలుల దేవుడు కాదు, నీ తండ్రి, ఇప్పుడు నీ దేవుడు, నీ తండ్రికి నువ్వు ఎలా మొర్ర పెడుతున్నావు? దేవా, నన్ను ఆశీర్వదించు, ఈ దరిద్రం నుంచి నన్ను విడిపించు, కీడు రాకుండా నన్ను తప్పించు, నీ హస్తం నిత్యం మాకు తోడుగా ఉంచి మా సరిహద్దులను విశాలపరచండి. ప్రభువా, మేమే నీ బిడ్డలం, నీవే మా తండ్రివి, నీవే మా దిక్కు, నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు అని నువ్వు ప్రార్థించు. దేవుడు కార్యం చేసి అతని కృపను నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇటు మాటలు దేవుడు మన ఆత్మను దీవించి ఆశ్రయించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.